ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో భాగంగా ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్ 2 జరిగింది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ గ్రౌండ్లో మొదటి బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలుస్తారని, ఎక్కువ స్కోరింగ్ కొడతారని అందరూ అనుకున్నారు. మొదటి బ్యాటింగ్ చేసిన వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు అని అందరూ నమ్మారు. కానీ ఇండియా సెకండ్ బ్యాటింగ్ చేసి వన్డేల్లో రికార్డు స్థాయిలో చేజ్ చేసింది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హేలీ లిథిన్ఫీల్డ్ బ్యాటింగ్కి రాగా రేణుకా సింగ్ ఠాకూర్ బౌలింగ్ వేసింది. 6వ ఓవర్లో క్రాంతి కౌల్ బౌలింగ్లో అలీసా హేలీ కెప్టెన్ అవుట్ అయింది. 14వ ఓవర్లో లిథిన్ఫీల్డ్ హాఫ్ సెంచరీ చేసింది. 15 ఓవర్లకి 99 రన్స్ కొట్టి 1 వికెట్ పడింది. లిథిన్ఫీల్డ్, ఫెర్రీలు బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. 24వ ఓవర్లో లిథిన్ఫీల్డ్ సెంచరీ చేసింది. 26వ ఓవర్లో అమన్జీత్ కౌర్ క్యాచ్ మిస్ చేసింది లిథిన్ఫీల్డ్ది. 28వ ఓవర్లో లిథిన్ఫీల్డ్ 119 రన్స్ దగ్గర అవుట్ అయింది. అమన్జీత్ కౌర్ బౌలింగ్లోనే. ఓపెనింగ్లోనే కెప్టెన్ అలీసా హేలీ వికెట్ పడినా సరే ఫెర్రీ, లిథిన్ఫీల్డ్ పార్ట్నర్షిప్ బాగా బిల్డ్ చేసి రన్స్ వేగాన్ని పెంచారు. 30 ఓవర్లకి 193 2 వికెట్లు పడ్డాయి. బీత్ ముని, ఫెర్రీలు బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. 31వ ఓవర్లో ఫెర్రీ తన హాఫ్ సెంచరీ చేసింది. 77 పరుగుల వద్ద ఫెర్రీ రాధా యాదవ్ బౌలింగ్లో అవుట్ అయింది. 40 ఓవర్లకి 253 రన్స్ కొట్టారు. 5 వికెట్లు పడ్డాయి. తర్వాత వచ్చిన గార్నియర్ 33 బంతులను హాఫ్ సెంచరీ చేసింది. రన్స్ బాగా పెరిగిపోయాయి, 300 దాటినాయి. 50 ఓవర్లకి 338 రన్స్ కొట్టారు. ఫెర్రీ, లిథిన్ఫీల్డ్ బాగా ఆడి పార్ట్నర్షిప్ 150 చేశారు. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడుతున్నా సరే గార్నియర్ వచ్చి 45 బంతుల్లో 63 రన్స్ కొట్టింది. శ్రీచరణికి 2 వికెట్లు పడ్డాయి. వన్డేల్లో 338 రన్స్ చేజ్ చేయటం ఇంతవరకు ఏ జట్టు చేయలేదు. ఇండియా బ్యాటింగ్కి వచ్చింది. షఫేలి వర్మ, స్మృతి మందాన బ్యాటింగ్కి రాగా షూట్ బౌలింగ్ వేసింది. 2వ ఓవర్లో కిమ్ గ్రాత్ బౌలింగ్లో షఫేలి వర్మ అవుట్ అయింది. జెమిమా రోడ్రిగ్స్ బ్యాటింగ్కి వచ్చింది. బ్యాటింగ్లో చిన్న చేంజెస్ చేసింది ఇండియన్ టీం. ఈ టోర్నమెంట్ మొదటి నుంచి జెమిమా రోడ్రిగ్స్ని 5వ ప్లేస్లో పంపించారు. బాగా ఆడటం లేదని ఒక మ్యాచ్కి కూడా డ్రాప్ చేశారు. తర్వాత నెంబర్ 3 పొజిషన్కి పంపించారు. అప్పటి నుంచి బాగా ఆడుతుంది. 10వ ఓవర్లో కిమ్ గ్రాత్ బౌలింగ్లో స్మృతి మందాన అవుట్ అయింది. అయినా సరే రన్ రేట్ 6కు తగ్గకుండా ఆడుతున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాటింగ్కి వచ్చింది. ఈ టోర్నమెంట్లో అంతగా బాగా పెర్ఫామ్ చేయలేదు, 1-2 మ్యాచ్లు తప్పించి. భారీ స్కోర్ కొట్టాలి. సీనియర్స్ అయిన హర్మన్ ప్రీత్ కౌర్ మరియు జెమిమా రోడ్రిగ్స్ మీద ఈ భారం అంతా పడింది. 10 ఓవర్లకి 66 రన్స్ కొట్టారు. పవర్ ప్లేలో ఇండియాకి ఈ టోర్నమెంట్లో ఇదే హైయెస్ట్ స్కోర్. 15 ఓవర్లకి 88 రన్స్ కొట్టారు. 2 వికెట్లు పడ్డాయి. జెమిమా రోడ్రిగ్స్ ఫాస్ట్గా ఆడుతుండగా హర్మన్ ప్రీత్ కౌర్ కొంచెం స్లోగా బ్యాటింగ్ చేస్తుంది. 21వ ఓవర్లో జెమిమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీ చేసింది. రన్ రేట్ తగ్గకుండా ఇండియా బ్యాటింగ్ చేస్తుంది. 26 ఓవర్లకి ఆస్ట్రేలియా 162 రన్స్ కొట్టి 1 వికెట్ పడితే ఇండియా కూడా 163 రన్స్ చేసి 2 వికెట్లు పడ్డాయి. 29వ ఓవర్లో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ హాఫ్ సెంచరీ చేసింది. 30 ఓవర్లకి 189 రన్స్ కొట్టారు. 2 వికెట్లు పడ్డాయి. జెమిమా రోడ్రిగ్స్ 80, హర్మన్ ప్రీత్ కౌర్ 58 రన్స్ తోటి ఉన్నారు. హాఫ్ సెంచరీ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాటింగ్ వేగాన్ని పెంచింది. భారీ షాట్లు కొడుతూ ఉంది. 34 ఓవర్లకి హర్మన్ ప్రీత్ కౌర్ జెమిమా రన్స్ని సమం చేసింది. ఇద్దరు 83, 84 స్కోర్స్ వద్ద ఉన్నారు. జెమిమా 82 రన్స్ వద్ద ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హేలీ క్యాచ్ మిస్ చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ ఫాస్ట్గా బ్యాటింగ్ ఆడటం వల్ల స్కోరు వేగం పెరిగింది. గేమ్కి చాలా హెల్ప్ అయింది. హర్మన్ ప్రీత్ కౌర్ 89 రన్స్ వద్ద సదర్లాండ్ బౌలింగ్లో అవుట్ అయింది. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన దీప్తి శర్మ 17 బాల్లోనే 24 రన్స్ కొట్టి అవుట్ అయింది. 40 ఓవర్స్కి 257 రన్స్ కొట్టారు. తర్వాత రిచా ఘోష్ బ్యాటింగ్కి వచ్చింది. 42వ ఓవర్లో జెమిమా రోడ్రిగ్స్ సెంచరీ చేసింది. 42 బంతుల్లో 55 రన్స్ కొట్టాలి. 45వ ఓవర్లో 15 రన్స్ వచ్చినాయి. 16 బాల్లో 26 రన్స్ కొట్టి అవుట్ అయింది రిచా ఘోష్. 4 ఓవర్లకి 29 రన్స్ కొట్టాలి. అమన్జీత్ కౌర్ బ్యాటింగ్కి వచ్చింది.
మరోవైపు జెమిమా రోడ్రిగ్స్ బ్యాటింగ్ ఆడుతూనే ఉంది. 3 ఓవర్లకి 23 రన్స్ కొట్టాలి. 48వ ఓవర్ సదర్లాండ్ బౌలింగ్లో 15 రన్స్ వచ్చినాయి. జెమిమా రోడ్రిగ్స్ 2 4లు కొట్టింది ఆ ఓవర్లో. 49వ ఓవర్లో అమన్జీత్ కౌర్ 2 4లు 1 డబుల్ తోటి మ్యాచ్ని గెలిపించింది. ఇండియా వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళడం ఇది 3వసారి. వన్డేల్లో ఇంత పెద్ద స్కోర్ చేజ్ చేయటం ఇదే మొదటిసారి. 2022 వరల్డ్ కప్ నుంచి ఈ వరల్డ్ కప్ దాకా ఆస్ట్రేలియా ఓడిపోయిందే లేదు. దాన్ని ఇండియా బ్రేక్ చేసింది. ఉమెన్స్ వరల్డ్ కప్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ ఇది. ఓవరాల్గా ఈ మ్యాచ్ హైయెస్ట్ రన్ చేజ్ చేశారు. ఈ టోర్నమెంట్లో ఇండియన్ మిడిల్ ఆర్డర్ బాగా ఆడలేదు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం మిడిల్ ఆర్డరే మ్యాచ్ని గెలిపించింది. జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, రిచా ఘోష్లు కలిసి మ్యాచ్ని గెలిపించారు. జెమిమా రోడ్రిగ్స్ని మ్యాచ్లు బాగా ఆడలేదని ఒక మ్యాచ్కి డ్రాప్ చేసినా సరే పడి లేచిన క్యారెక్టర్ లాగా సెమీఫైనల్లో సెంచరీ చేసి భారత్ జట్టుని ఫైనల్కి పంపించింది. తన కెరీర్లో ఇదొక మరుపురాని మ్యాచ్. ఫైనల్ మ్యాచ్ ఇండియా మరియు సౌత్ ఆఫ్రికాల మధ్య నవంబర్ 2వ తేదీ ఇదే స్టేడియంలో జరుగుతుంది. వరల్డ్ కప్ ఇండియా గెలవాలని కోరుకుందాము.